ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ, ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ప్రభువారు రాత్రికాలం అంతా దేవుని కాపుదల కృప మన మీద అనుగ్రహించి ఉదయాన్నే లేచి ఇలా దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన ఇచ్చిన ఈ అద్భుతమైన కృపకై దేవుడికి మహిమ కలుగును గాక. మనం ప్రతి ఉదయం నిద్ర లేవగానే ఎవరితో మాట్లాడక ముందు దేవునితో మాట్లాడేవారిగా ఉండాలి. ఎవరితో సమయాన్ని గడపక ముందు ప్రార్థన ద్వారా దేవుడితో సమయాన్ని మనం గడిపేవారిగా ఉండాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట, కీర్తన గ్రంథము 91వ కీర్తన 10వ అధ్యాయము. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఈ ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నారు. మరి ఎవరైతే కష్టాల్లో ఉండి బాధల్లో ఉండి మరి నాకే కష్టాలు నాకే బాధలు అని అనుకుంటున్నారేమో, దేవుడు ఇదిగో నీతోనే మాట్లాడుతున్నారు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారాన్ని సమీపించదు. ఎందుకంటే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించి నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల కింద ఎత్తి పట్టుకుందురు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ గురించి దేవుడు ఆయన దేవదూతలకి ఆజ్ఞాపిస్తున్నారు. నీ పాదాలకు రాయి తగలకుండా వారు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. నీకు ఎలాంటి సమస్య వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా నిన్ను కాపాడుటకు దేవుడు దేవదూతలకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. దేవుడు నిన్ను కాపాడుతారు. నువ్వు భయపడొద్దు. నీకు అపాయం ఏమీ రాదు, ఏదును నీ గుడారంను సమీపించదు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ మొర దేవుడు అంగీకరిస్తున్నారు. నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నారు. కష్టాల్లో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వింటున్నారు. నీకు అపాయం ఏమీ కూడా రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నారు. యెహోవా యందు భయభక్తులు కల వారి చుట్టూ ఆయన దేవదూతల కావలి ఉంటుంది. హల్లెలూయా. మరి నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? తప్పకుండా దేవుని యొక్క దేవదూతలకు కావాలి నీకును నీ కుటుంబానికి రక్షణగా సంరక్షణగా ఉంటుంది. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఏ తెగులును నీ గుడారాన్ని సమీపించదు. ఎందుకంటే దేవదూతలకు కావలి ఉంటుంది. నీవు చేయవలసిందల్లా ఒకటే, ఆయన యందు భయభక్తులతో ఉండు, భయముతో జీవించు. భయముతో జీవించు. దేవుని భయము ఎవరి దగ్గర ఉంటుందో, ఏ ఇంట ఉంటుందో వారి గృహము తప్పకుండా ఆశీర్వదించబడుతుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుని భయముతో నీ కుటుంబాన్ని కట్టుకో. ఏ తెగులును నీ గుడారాన్ని సమీపించదు. ఎటువంటి అపాయము నీ యొద్దకు సంభవించదు. నువ్వు యెహోవా యందు భయభక్తులతో జీవించు. తప్పకుండా ఏ అపాయము దేవుడు రాకుండా ఆయన దేవదూతలకు ఆజ్ఞాపించి నిన్ను ఎత్తుకోవడానికి వారు నీ పాదములకు రాయి తగలకుండా వారు చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు చేయవలసింది నీవు చేయి, దేవుడు చేయవలసింది దేవుడు తప్పకుండా చేస్తారు. నీవు భయపడొద్దు, ఇబ్బంది పడొద్దు. దేవుడికే మహిమ కలుగును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. తప్పకుండా ఆయన ఇచ్చు ఆశీర్వాదమును నీవు పొందుకుంటావు. శ్రమల్లో దేవుడు నీకు తోడై ఉంటారు. నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తారు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. దేవుడి నామము బలమైన దుర్గము. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. హల్లెలూయా. దేవుడు బలమైన దేవుడు, మనకు సురక్షితంగా అనుగ్రహించే దేవుడు. మనకి సురక్షతను ఆయన మాత్రమే అనుగ్రహిస్తారు. కానీ మన అసురక్షితమైన మరి ఆ దుర్గంలోనికి మనం వెళ్ళాలంటే మనం నీతిని కలిగి ఉండాలి. నీతిమంతుడు మాత్రమే ఆయన గుడారంలోనికి మరి ప్రవేశిస్తారు. ఆయన బలమైన దుర్గమ్మ కాబట్టి నీతిమంతుడు మాత్రమే అందులోనికి పరిగెత్తుతాడు. అందులోకి పరిగెత్తి సురక్షితంగా ఉంటారు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం నీతిని కలిగి జీవించేవారుగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులతో ఉండాలి. అప్పుడు మనకి అపాయం ఏమీ రాదు, ఏ తెగులను మన గుడారంకు సమీపించదు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు. ఏదైనా వాగ్దానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఏ తెగులను నీ గుడారంను సమీపించదు, నీకు అపాయం ఏమీ రాదని మీరు మాట్లాడుతున్నారు. నిజమే ప్రభువా. ఎవరైతే మీ యందు భయభక్తులతో ఉంటారో, భక్తి శ్రద్ధలతో ఉంటారో, నీతిని అనుసరించి ఉంటారో వారినినైనా మీరు నిత్యము కాపాడుతూనే ఉంటారయ్యా. మీ దేవదూతలని పంపించినైనా వారికి సంరక్షణగానైనా
కాపుదలగా మీరు ఉంచుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేము కూడా మీ యందు భయభక్తులతో జీవించడానికి మీరు సహాయం చేయండి. మీరు ఇచ్చిన వాగ్దానానికి మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే వరకు కావాల్సిన కాపుదల కృప మీరు అనుగ్రహించండి. ఇంకా స్వస్థత లేకుండా బలహీనంగా ఉన్న పడి ఉన్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఇంకా ఏ తెగులును నీ గుడారాన్ని సమీపించుతో నీ వాగ్దానాన్ని బిడ్డ పట్ల నెరవేర్చి ఆరోగ్యాన్ని దయచేయండి. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని మీరు సెలవిస్తున్నారయ్యండి. విశ్వాసంగా ప్రార్థన చేసుకుంటున్న ప్రతి బిడ్డలకి మీరే పట్టించుకుని కాపుదల కృప అనుగ్రహించి స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. ప్రతి సమస్యకైనా మీరేనైనా సమాధానమై ఉన్నారు ప్రభా. ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి, కాపుదల కృప అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలకు వృద్ధుల వరకు మీ కాపుదల అనుగ్రహించండి. గర్భఫలం లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చండి బిడ్డలకి కాపుదల కృప అనుగ్రహించండి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సమాధానం లేని వారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డలను కూడా మీ పాదాలకి అప్పచెప్తున్నాం. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కాపుదల కృప అనుగ్రహించి మంచి నేను ఈవులతో ప్రతి బిడ్డలను నేను మీరే తృప్తిపరుస్తారని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.